హలో అండి. ఈరోజు నేను ఒక సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ఒక ప్లేస్‌కి వెళ్ళాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ ప్లేస్ ఏంటంటే కొరియా అనమాట. ఆ కొరియాకి వెళ్ళాలి అంటూ ఎప్పుడు కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటుందన్నమాట. అదొక డ్రీమ్ ప్లేస్ అనమాట. ఆ అమ్మాయికి ఎప్పుడైనా లైఫ్‌లో ఒక్కసారైనా ఆ ఊరికి వెళ్ళాలి అని ఆమె మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆమె ఉండేది ఒక చిన్న పల్లెటూరులో. ఆ పల్లెటూరు అమ్మాయి ఆ కొరియా ఎలా వెళ్తుంది అనేది ఈ సినిమాలో స్టోరీ అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఒక చిన్న హోటల్ ఉంటుంది వాళ్ళ ఊళ్ళో. ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ బాయ్ ఫ్రెండ్కి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ నాన్నకి అందరికీ తెలుసు ఈ అమ్మాయికి కొరియా అంటే పిచ్చి అని. అది ఈ అమ్మాయి వల్ల కాదు, వెళ్ళలేదు అంత దూరం అని కూడా తెలుసు వాళ్ళకి. కానీ ఈ అమ్మాయి ఎలా వెళ్ళాలి అక్కడికి అనుకుంటూ అన్నీ సెర్చ్ చేస్తూ ఉంటుంది, ఫోన్లో చూస్తూ ఉంటుంది. అయితే చదువుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ వెళ్ళి చదువుకోవచ్చు, అలా అయితే వెళ్ళొచ్చు అక్కడికని ఎవరికి తెలియకుండానే అక్కడ అప్లై చేస్తుంది అనమాట. ఒక లోన్ తీసుకొని అక్కడ సీట్ కోసం అప్లై చేస్తుంది. ఆ టైంలోనే తన లవ్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి పెట్టిన లోన్తోనే ఆ అమ్మాయికి తెలియకుండా ఆ అమ్మాయిని కొరియా పంపిస్తాడు. ఇంకొన్ని డబ్బులు ఆయన యూజ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఆ అమ్మాయి కొరియా వెళ్తుంది. స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డా అక్కడ ఒక ఇంట్లో పనిచేసి ఒక బామ్మతో పరిచయం అవుతుంది. తర్వాత ఒక హోటల్ పెడుతుంది, చాలామంది ఫ్రెండ్స్ని చేసుకుంటుంది, చాలామంది సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్న ఫ్రెండ్స్. తర్వాత బాగా సంపాదిస్తుంది. ఈ విధంగా అమ్మాయి మేనిఫెస్ట్ చేసిన ఊరికి